హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ 15 ఇంచెస్, విడ్త్ 8+2, షోల్డర్ 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా క్రాస్ ముక్కలు నేను పైపింగ్ కోసం గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. క్రాస్ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకొని జాయింట్లో అతికేసుకున్నాను. ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా, వన్ సైడ్ మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా కార్నర్ మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మెయిన్ క్లాత్కి పెట్టి నెక్ రౌండ్ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్, రౌండ్గా కుట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని మధ్యలో పెట్టేసి ఈ విధంగా పైనుంచి ఫోల్డ్ చేయాలి. మనం థ్రెడ్ ఎంత సన్నగా ఉందో పైపింగ్ అనేది కూడా అంత సన్నగా వస్తే నీట్గా ఉంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ టైట్గా, ఎంత టైట్గా వేస్తే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ నెక్ మొత్తం నీట్గా కుట్టాలి. ఎక్కడ ముడతలు రాకుండా, క్లాత్ అనేది ఎక్కడ ఫోల్డ్ కాకుండా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ నెమ్మదిగా కుట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా వేయవచ్చు ఫ్రెండ్స్. రెండు రకాలుగా వేయవచ్చు. నేను ఈ విధంగా చెప్తున్నాను కదా. ఇంకొకటి ఏంటంటే, మనం థ్రెడ్ని ఫస్ట్ కుట్టుకొని క్లాత్కి అటాచ్ చేసి దాన్ని టర్న్ చేస్తే కూడా థ్రెడ్ పైపింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగంలో ఫ్లీట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. ఫ్లీట్ పొడవు వచ్చేసి 3.5 పెట్టాను. 3.5 నుంచి 4 మధ్యలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్లీట్స్ పెట్టిన తర్వాత నేను కింది భాగం కూడా 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను. మనం నడుము పట్టి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ క్లాతే తీసుకోవాలి. ఒక కొన మడిచి కుట్టుకోవాలి, ఇంకొక కొన ఈ విధంగా థ్రెడ్ అనేది కుట్టుకోవాలి. మనకు నడుము పట్టి వేస్తాం కదా, పట్టీలాగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అందుకోసమే నేను 1.5 ఇంచ్ విడత తీసుకున్నాను. ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ నీట్గా కుట్టిన తర్వాత మనం మెయిన్ క్లాత్ పైన, అంటే ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ విడుతుండాలి. కింద క్లాత్ పైన స్టిచ్ పడుతుందో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓన్లీ థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగానే దగ్గరికి టైట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి.